అందరికీ నమస్కారం. పిఎంసి వాళ్ళు సగర్వంగా సమర్పిస్తున్నటువంటి స్వాధ్యాయము ఈ గ్రంథాలయం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రపంచంలోని అనేక ఉత్కృష్టమైన గ్రంథాలలో మహోన్నతమైన గ్రంథంగా విరాజిల్లుతున్న అద్భుత గ్రంథం చిత్ శక్తి విలాసం, ప్లే ఆఫ్ కాన్షియస్నెస్ అనే ఆంగ్ల గ్రంథానికి తెలుగు మాతృకగా విరాజిల్లుతోంది ఈ గ్రంథం. ఈ గ్రంథం స్వామి ముక్తానంద ఆత్మకథను తెలియజేయడమే కాకుండా ఆ మహనీయుడు కుండలిని జాగృతం చేసినప్పుడు ఆ కుండలిని జాగరణ వల్ల ఆ పరమేశ్వరి శక్తి ఎలాంటి అనుభవాలను, అనుభూతులను అందించిందో తేటతెల్లం చేస్తుంది. సాధారణంగా కుండలిని జాగృతమైన తరువాత అందరూ సమాధి స్థితికి వెళతారు. కానీ సమాధి స్థితిని కూడా ఒక సాక్షిగా చూసి దానిని విపులంగా వర్ణించిన అద్భుత పుస్తకమిది. కుండలిని జాగృతం వల్ల ఆ పరమేశ్వరి శక్తి దాని యొక్క స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ శరీరాలలో ఎలాంటి అద్భుతాలు చేసి చైతన్య స్థితికి తీసుకెళ్లి అద్భుతాలను ఆవిష్కరిస్తుందో విశదీకరించిన ఈ గ్రంథం నేడు గ్రంథరాజాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. స్వామి ముక్తానంద అనుభవాల సారాన్నంతటినీ క్రోడీకరించిన ఈ అద్భుత గ్రంథం నేటి గ్రంథాలయం కార్యక్రమంలో మీకోసం. నేను మహమ్మద్ అల్లా బక్షు, పిరమిడ్ మాస్టర్. నా ద్వారా ఈ గ్రంథాలయం కార్యక్రమంలో చెప్పబడుతున్నటువంటి లేదా స్వాధ్యాయము, సత్సంగము చేయబడుతున్నటువంటి పుస్తకము స్వామి ముక్తానంద పరమహంస గారిచే విరచించబడినటువంటి ఆధ్యాత్మిక ఆత్మకథ చిత్ శక్తి విలాసము, ప్లే ఆఫ్ కాన్షియస్నెస్. దానిలో మనం గత ఎపిసోడ్లో ఏదైతే స్వామి ముక్తానంద గారి దగ్గరికి వారి గురువుగారైనటువంటి భగవాన్ నిత్యానంద గారు వచ్చి వారికి తమ కన్నులలో కళ్ళు పెట్టి చూసి శక్తిపాతాన్ని ఇస్తారు. అలాగే వారి పాదుకలని కూడా వారు పూజించడానికి ఆ పాదుకలలో నేను పూర్ణ రూపంలో ఉంటాను అని చెప్పి పాదుకలు ఇస్తారు. కొన్ని పువ్వులు కూడా తీసుకొని వస్తారు. అలాగే ప్రసాదం కూడా తీసుకొని వచ్చి ఏదైతే అంగవస్త్రంలో స్వామి ముక్తానంద గారు ఆ పాదుకల్ని ఉంచుకున్నారో దానిపైన పువ్వులు, కుంకుమ, అలాగే కొంచెం నైవేద్యం, ప్రసాదం అక్కడ చేయబడ్డటువంటి ఆ రోజు అరటికాయ బజ్జీలు చేయబడితే అవి కూడా తీసుకొని అది మొత్తం కూడా స్వామి ముక్తానంద గారికి భగవాన్ నిత్యానంద గారు ఇస్తారు. అప్పుడు ఆయన ఎంత ఆశ్చర్యపడతారంటే, తనొక మామూలు భక్తుడు. నిజంగా భగవాన్ నిత్యానంద గారికి ఎంతోమంది భక్తులు ఉంటారు. పెద్ద పెద్ద వ్యాపారులు ఉంటారు. ఎంతో కాలం నుంచి వారి దగ్గర సేవ చేస్తున్న వారు ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా ఆయన దగ్గర దీక్ష తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వారితో పోలిస్తే స్వామి ముక్తానంద ఒక సాధారణ భక్తుడు. ఒక విధంగా చెప్పాలి అంటే ఒక అపరిచితుడు కూడా. 20 సంవత్సరాల పాటు భారతదేశం మొత్తం పర్యటించి అనేక మంది స్వాముల్ని, యోగుల్ని కలుసుకొని చిట్ట చివరిగా నా గమ్యస్థానం ఇదే, నేను బాహ్యంలో ప్రయాణించవలసిన అవసరం లేదు, అంతరంగ ప్రయాణమే ముఖ్యం అనుకొని భగవాన్ నిత్యానంద గారి పాదాల చెంత ఆ గణేష్పురిలో ఆశ్రయం పొందినటువంటి, నిజంగా చెప్పాలంటే ఒక అపరిచిత భక్తుడే, కొత్తవాడు. తను చేసిన గొప్ప సాధన కూడా ఏమీ లేదు, తను సాధించింది కూడా ఏమీ లేదు, ఒక భవనం కానీ ఒక వ్యాపారం కానీ ఏమీ లేదు. అయినా సరే ఆ భగవాన్ నిత్యానంద గారు నాకు శక్తిపాతాన్ని ఇవ్వడము అనేది అది నా సౌభాగ్యంగా భావిస్తున్నాను అని చెప్పి ఎంతగానో ఆయన మురిసిపోతాడు. అందుకనే చూడండి మై డియర్ ఫ్రెండ్స్, గురుదేవులు ఎప్పుడూ కూడా అవధూతతో సమానం. శిష్యుడు సంసిద్ధంగా ఉన్నాడు అని అర్థమైతే ఆ శిష్యుడి యొక్క స్థితిని, పరిస్థితిని కూడా ఏమీ పట్టించుకోకుండా ఆ శిష్యుడికి జ్ఞానాన్ని, పరమజ్ఞానాన్ని, సత్యాన్ని బోధించగల సామర్థ్యము గురువు దగ్గర ఉంటుంది. శిష్యుడు అంగీకారంతో ఉండాలి, ప్యూర్ సరెండర్నెస్తో ఉండాలి, ప్యూరిటీతో ఉండాలి, ప్యూర్ మైండ్తో ఉండాలి. ఇవన్నీ ఒక అపరిచితుడైనా కొత్తవాడైనా సరే స్వామి ముక్తానందలో ఉన్నాయి అని అర్థమైనప్పుడు భగవాన్ నిత్యానంద గారు ఆయనే వచ్చి అడగక ముందే శక్తిపాతాన్ని ఇస్తారు, ఇచ్చి ఆయన్ని ఆశీర్వదిస్తారు. ఆ తరువాత ఆయన ఒక శాలువాని కూడా తీసుకొచ్చి ఇస్తారు. ఈ శాలువా కూడా నువ్వు తీసుకో అని చెప్పి ఒక నీలిరంగు శాలువా భుజం మీద కప్పుతారు. అంత ప్రేమని హూంకారం చేసి వెళ్ళిపోమ్మని సైగ చేస్తారు.
ఎంతో ఆనందపడిపోయి అసలు ఎంతో ఆయన పాదుకల్ని తన నెత్తి మీద పెట్టుకొని ఇక్కడి నుంచి మొత్తం ఆయన ఏం చేస్తారు, బయటికి వచ్చి ఏదైతే శివోహం అన్నటువంటి గురుమంత్రాన్ని ఆయన ఉపదేశించారో ఆ గురుమంత్రాన్ని శివోహం 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 అని వల్లవేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ శివోహం అంటే ఆ యొక్క అమరనాథుడి అమర శబ్దమే కదా అది. శివోహం అంటే అందరూ కూడా ఓం స్వరూపాలే. శక్తిపాతం ఇవ్వడం మాత్రమే కాకుండా భగవాన్ నిత్యానందుల వారు అందరూ ఓం స్వరూపాలే అని బోధించి ఏకాత్మతత్వాన్ని కూడా ఆ రోజు 1947 సంవత్సరం ఆగస్టు 15 అదే రోజు విశదపరుస్తారు. ఎంత భాగ్యం అని చెప్పి అక్కడి నుంచి వాటన్నింటినీ ఆయన తీసుకొని ఆ శిరస్సున పెట్టుకొని ఏదైతే పువ్వులు ఆయన ఇచ్చారో వాటి వాసన చూసి ఆయన నైవేద్యంగా ఇచ్చినటువంటి అరటికాయ బజ్జీల ప్రసాదాన్ని తిని ఇక అక్కడి నుంచి ఆయన చిన్నగా తన గమ్యస్థానానికి వెళ్ళడం ప్రారంభిస్తూ ఉంటాడు. వరుణదేవుడికి కూడా నా మీద కృప కలిగిందేమో, సన్నగా చినుకులు పడ్డం ప్రారంభించబడ్డాయి. ఎప్పుడైతే ఓంకారంగా చెబుతూ వస్తున్నానో నేను దారిలో ఆ గాంధీ స్క్వేర్ దాటి వెళ్తున్నాను, వంతెన ఉంది, అక్కడి నుంచి ఆశ్రమం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే శివోహం శివోహం అని చెప్పి నేను నా అంతరంగంలో ఉచ్చరించుకుంటూ వెళ్తున్నానో అప్పుడు ఏకత్వంలోనే భిన్నత్వం, భిన్నత్వంలో ఏకత్వం, అందరూ ఒకటే, అందరిలో ఉన్నటువంటి ఆ చైతన్యము ఒక్కటే, అందరిలో ఉన్నటువంటి ఆ ఆత్మ పదార్థము లేదా ఆత్మ కాంతి ఒక్కటే, ఆత్మ చైతన్యము ఒక్కటే అని చెప్పి నాకు ఆ క్షణాన అర్థమైపోయింది. చిన్నగా నా నేత్రాలు మూసుకుంటూ నడుస్తూ ఉన్నాను. అంతరంగంలో అనంతమైనటువంటి జ్యోతుల కిరణ ప్రవాహం ప్రారంభమైంది. మెరుస్తున్నటువంటి చిన్న చిన్న నిప్పు రవ్వలు మూసుకున్న నా కళ్ళెదుట వేల సంఖ్యలో కనబడుతున్నాయి. ఎంత సంభ్రమంగా చూస్తున్నానో, నేను నడుస్తూ ఉన్నానా లేదా ఆ వీధి నన్ను నడిపిస్తుందా అన్నట్లుగా అలా అలా వెనక్కి తిరుగుకుంటూ గణేష్పురి వైపు చూసుకుంటూ నడుస్తూ ఉన్నాను. గురుదేవుడు జ్ఞాపకం వచ్చారు. మనస్సులోనే నమస్కారం చెప్పుకున్నాను. అలా నడుస్తూ నడుస్తూ వజ్రేశ్వరి మందిరానికి కూడా చేరుకున్నాను. వజ్రేశ్వరి మందిరం దగ్గర కొద్దిసేపు ధ్యానం చేసుకున్నాను. ఆ వజ్రేశ్వరి మందిరం అనేది గొప్ప గొప్ప సిద్ధయోగులకు ఒక నిలయం. ఎన్నో రకాల సిద్ధులను మనల్ని ప్రసాదించగలటువంటి శక్తి వజ్రేశ్వరి మందిరంలో ఉంది. అక్కడ కొద్దిసేపు ధ్యానం చేసి శివోహాన్ని చేసి అక్కడ శ్రీరామచంద్రుల వారు కూడా ధ్యానం చేసినట్లుగా చెప్తారు. అక్కడ చుట్టూ కొన్ని ఉష్ణకుండలాలు ఉంటాయి. ఆ ఉష్ణకుండలాలు వ్యాధుల్ని సంపూర్తిగా మాయం చేసేటువంటి మహత్తు గలవి. అక్కడి నుంచి అలా వెళ్తూ వెళ్తూ నేను నా ఆశ్రమానికి నేను చేరుకున్నాను. ఆ తరువాతి రోజు ఆగస్టు 14 తారీఖు గణేష్పురి యొక్క మందిరంలో శక్తిపాతము దివ్య దీక్ష ఇవ్వబడుతుంది. ఆగస్టు 14 రాత్రి అక్కడే ఉంటారు. ఆగస్టు 15 ఉదయం పూట దివ్య దీక్ష ఇవ్వడం జరుగుతుంది. ఆగస్టు మళ్ళీ ఆగస్టు 16 తారీఖు మళ్ళీ రాగానే ఒక పండు ఇచ్చి భగవాన్ నిత్యానంద గారు ఇక వెళ్ళు అంటారండి. నేను అక్కడి నుంచి కదలలేదు. గురుదేవులు మళ్ళీ అన్నారు, వెళ్ళు, నీ కుటీరం అక్కడ ఉంది, వెళ్ళు, నీ కుటీరం అక్కడ ఉంది. ఏవ్లా 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 అనేది ఒక ప్రదేశం పేరు. ఎక్కడైతే ముక్తానంద గారు ఒక చిన్న కుటీరం నిర్మించుకుని ఉన్నారో ఆ ప్రదేశం పేరు ఏవ్లా. వెళ్ళు, ఏవ్లా వెళ్ళు, నీ కుటీరం అక్కడే ఉంది. ఇక నీ ధ్యానం అక్కడే, నీ జ్ఞానం అక్కడే, అక్కడికే వెళ్ళు అని ఆజ్ఞాపిస్తారు. ఆ రోజు గురుదేవులు చేయవలసినట్టు వర్క్ చేశారు. ఆ తర్వాత ఏం చేయాలి? మిగతా ధ్యానం అంతా కూడా, మిగతా ఏ జ్ఞానాన్ని కూడబెట్టుకోవాలో అంతా కూడా సాధకుడు సొంతంగా చేయాల్సి ఉంటుంది. గురుదేవులు ఒక క్యాటలిస్ట్ మాత్రమే, ఒక ఉత్ప్రేరకం మాత్రమే. మార్గం చూపిస్తారు, మార్గనిర్దేశనం చేస్తారు, ఏ మార్గాన ప్రయాణించాలో చెప్తారు. కానీ ఆ మార్గంలో ప్రయాణించవలసింది శిష్యుడు మాత్రమే. ఆ సందర్భం వచ్చింది. ఆయన తర్వాతి రోజు మళ్ళీ ఆశ్రమానికి వచ్చినప్పుడు ఏవ్లా వెళ్ళు, నీ గమ్యస్థానం అక్కడే, నీ ధ్యానం అక్కడే, నీ జ్ఞానం అక్కడే, ఏవ్లా వెళ్ళు అని చెప్పి ఆయన్ని ఆజ్ఞాపిస్తారు. ఆజ్ఞాపించినప్పుడు స్వామి ముక్తానంద గారికి బాధ కలుగుతుంది. బాధ కలిగింది, విచారం కలిగింది. కానీ గురువాజ్ఞ పాలించడానికి పూర్తిగా సిద్ధపడ్డాను. గురువు ఏం చెప్పినా కూడా పాలించేటువంటి సరెండర్నెస్ కలిగిన వ్యక్తి కదా స్వామి ముక్తానంద గారు. అందుకనే వెంటనే గురువాజ్ఞని చూడండి, ఇక్కడ గురువుగారి గురించి ఎంత బాగా రాస్తారో ఆయన. మనం కూడా మాస్టర్స్, మనందరం కూడా మనకి
ఆధ్యాత్మిక విద్య నేర్పించినటువంటి గురువు పట్ల అంతే సరెండర్‌నెస్‌తో ఉండాలి. అంతే కృతజ్ఞతగా ఉండాలి. చూడండి ఎన్ని రకాల ధ్యానాలు ఉన్నా కూడా శ్వాస మీద ధ్యాస అనేటువంటి సరళమైన, సూక్ష్మమైన, శక్తివంతమైన పద్ధతి మనందరికీ అందుబాటులోకి తీసుకొని వచ్చి మనందరినీ విముక్తుల్ని చేసినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి కూడా మనం ఇంతే సరెండర్‌నెస్‌తో ఉండాలి. ఇంతే కృతజ్ఞతగా మనం ఉండాలి. గురువాజ్ఞా పాలనమే తపస్సు, గురువాజ్ఞా పాలనమే జపం, గురువాజ్ఞా పాలనమే సాధన, గురువాజ్ఞా పాలన ప్రధానమైనటువంటి కర్తవ్యం. గురువాజ్ఞా పాలనను మించినటువంటి శుభప్రదమైన ధర్మం ఇంకోటి లేదు, శిష్యులకి మరొకటి లేదు. నా విశ్వాసం అలాంటిది. గురుసేవ మహాసేవ, గురుసేవ విశ్వపూజ, గురువాజ్ఞా పాలనమే శిష్యునికి శ్రేష్టమైన కర్తవ్యం అని భావించి ఆ మరుసటి రోజే ఏవ్లా బయలుదేరాను. ఇక్కడి నుంచి ఆయన జీవితంలో వస్తున్నటువంటి సంఘటనలు నిజంగా మనకి కూడా ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని కలిగిస్తాయి. ఎందుకంటే ఆయన ఉన్నది ఉన్నట్టుగా రాస్తారండి. చాలామంది ఏం చేస్తారంటే పెద్ద పెద్ద సిద్ధ గురువులకు కూడా రాకూడనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. ఉండకూడనటువంటి భావాలు ఉంటూ ఉంటాయి. వాటిని ఎవరు చెప్పరు. పవిత్రమైన భావాల్ని మన ముందు ఉంచుతారు. వారిలో ఏదైనా అపవిత్రమైన భావం వచ్చిందంటే అది బయటికి కూడా రానివ్వరు. కానీ ఈ గ్రంథంలో ప్యూర్ కాన్షియస్నెస్‌తో ఉన్నటువంటి, ప్యూరిటీ ఉన్నటువంటి స్వామి ముక్తానంద గారు తన ప్రతి ఒక్క ఫియర్ కాంప్లెక్స్‌ని కూడా రాస్తారు. తన ప్రతి భయాన్ని రాస్తాడు. తన అభద్రత గురించి రాస్తారు. తన అశాంతి గురించి రాస్తారు. ఉన్నది ఉన్నట్లుగా రాశారండి. దిస్ ఈజ్ హిస్ స్పిరిచువల్ డైరీ. సో నేను గురువుగారి ఆజ్ఞాపాలనమే నా ధర్మమని భావించి మరుసటి రోజు ఏవలా బయలుదేరాను. అక్కడ గురుదేవులు చిన్న 3 గదులు కట్టిస్తున్నారు. ఆ తర్వాతే అది ఆశ్రమంగా మారింది, పెద్ద ఆశ్రమంగా. ఏవలా నుంచి నేను సూకి వెళ్ళాను. సూకి, ఏవలాకి పక్కనే సూకి అనేది ఉంటుంది. సూకీలో నేను సాధన చేసుకునే కుటీరం ఉంది. అక్కడ సాధన చేసుకోవడానికి సూకీకి వెళ్ళాను. ఏవలా గణేష్పురి నుంచి ఏవలా వచ్చి ఏవలా పక్కన ఉన్నటువంటి సూకి అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ నేను సాధన చేసుకోవడానికి చిన్న కుటీరం ఉంది. కుటీరానికి 2 వైపులా తూర్పున, పశ్చిమంలో 2 మామిడి చెట్లు ఉంటాయి. ఆ 2 మామిడి చెట్ల మధ్యలో నా కుటీరం ఉంటుంది. ఉత్తర వైపున ద్వారం ఉంటుంది. 2 మామిడి చెట్లు. ఆ కుటీరం నా కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. నేను గురుదేవుని పాదుకలను కుటీరంలో పెట్టి ఆయన ఇచ్చినటువంటి పండు తిని ధ్యానానికి కూర్చున్నాను. ఇక ఇప్పటి నుంచి ఎప్పుడైతే గురువుగారి దగ్గర దివ్య దీక్ష తీసుకొని కూడా కాదు, ప్రసాదంగా ఇచ్చారు గురువుగారు. గురు కృపతోటి ఆ దివ్య దీక్షను స్వీకరించి, శక్తిపాతాన్ని స్వీకరించి, గురువుగారి ఆజ్ఞ మేర నీ తరువాత ధ్యానము, జ్ఞానము అంతా కూడా ఏవ్లా వెళ్ళు అన్నప్పుడు తాను ఏవ్లాకి బయలుదేరుతారు. ఎంతో పరమానందంతో, మామూలు ఆనందంతో కాదు, బ్రహ్మానంద పారవశ్యంతో, ఎంతో శక్తితోటి, ఎంతో మిరుమిట్లు గొలుపుతున్నటువంటి కాంతి పుంజాలు తన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నప్పుడు వాటన్నింటినీ దర్శనం చేసుకున్నటువంటి స్వామి ముక్తానంద గారు తన సొంత సాధన, తన ధ్యాన సాధన చేసుకోవడం కోసము ఏవ్లా నుంచి సూకీలో వెళ్తారు. సూకి ఆయన ఆశ్రమాన్ని వర్ణిస్తున్నారు. చిన్న కుటీరం, పెద్ద ఆశ్రమం కాదండి. ఒక పొలంలో ఆ వ్యవసాయదారుడు, ఆనాటి కాలంలో స్వాములకి, యోగులకి ఎంతో గౌరవం ఉండేది. వారు సాధన చేసుకోవడానికి కొంచెం ప్రదేశాన్ని ఇచ్చేవారు. వారికి భోజనం కూడా ఆనాటి రైతులు, ఆనాటి ప్రజలే ఇచ్చేవారు. సేవ కూడా చేసేవారు వారికి. సో ఒక చిన్న కుటీరాన్ని కట్టిస్తాడు. కుటీరానికి 2 వైపుల తూర్పున, పశ్చిమాన 2 వైపులా 2 పెద్ద మామిడి చెట్లు ఉంటాయి. ఉత్తరాన ద్వారం ఉంటుంది. ఈ కుటీరమే ఇక స్వామి ముక్తానంద గారి సర్వస్వము. సో కుటీరం లోపలికి వెళ్ళగానే వారి యొక్క గురువుగారి యొక్క పాదుకల్ని కుటీరంలో భద్రంగా ఉంచి ఆయన ఏదైతే పండు ఇచ్చారో ఉదయం పూట ఆ పండు తిని ధ్యానానికి కూర్చుంటారు. ఇక ఇప్పటి నుంచి ఆయనకి ధ్యానంలో ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ కలిగాయి అనేది ఇప్పటి నుంచి మనం చూస్తాం. ఫస్ట్‌ది మనోభ్రమ. ఈ మనోభ్రమ అనే టాపిక్ చాలా ముఖ్యమైనదండి. ఎందుకు అంటే ఆధ్యాత్మికంగా ఒక ఉన్నతమైన స్థితికి వెళ్ళిన తరువాత కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పత్రిజీ గారి సమక్షంలో మనం ధ్యానంలో కూర్చున్నాము. అక్కడ మన థర్డ్ ఐ అనేది ఓపెన్ అయింది. కొన్ని విజన్స్ వచ్చాయి. మనకు అద్భుతంగా అనిపిస్తుంది. ఆ తరువాత మనం సొంతంగా సాధన చేసుకునేటప్పుడు మళ్ళీ ఆ పరిస్థితి మళ్ళీ ఉండదు.
పరిస్థితి మారుతుంది. పరిస్థితి మారితే మీరు ఏంటి ఇలా జరిగింది అని చెప్పి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ భగవాన్ నిత్యానంద ద్వారా శక్తిపాతం పొంది బ్రహ్మానంద పారవశ్యంలో నిండినటువంటి స్వామి ముక్తానంద గారికి మరుసటి రోజు ఏమవుతుందో చూద్దాం. ఆయన మనస్సులో కూడా కొన్ని భ్రమలు వస్తాయి. ప్రతి ఒక్కరికి ఉంటాయి. మనస్సులో భ్రమలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. మనస్సులో భ్రమలు రాగానే అయ్యో నేను ఆధ్యాత్మిక వికాసంలో వెనకడుగు వేశానా అని చెప్పి ఎలాంటి సందేహాలు వద్దు. రెండవ రోజు తెల్లవారుజామున లేవగానే నా పరిస్థితి విచిత్రంగా తయారైంది. కారణం కూడా నాకు అర్థం కాలేదు. మనస్సు అంత అశాంతిగా ఉంది ఎందుకో. శరీరమంతా నొప్పి ప్రారంభమైంది. మనసంతా అశాంతిగా ఉంది. శరీరమంతా సూదులతో గుచ్చినట్లుగా హఠాత్తుగా ఏమైంది అర్థం కాలేదు. నిన్న అద్భుతంగా ఉంది, బ్రహ్మానంద పారవశ్యంలో ఉన్నాను. ఈరోజు ఎందుకో మనసంతా అశాంతి, శరీరమంతా నొప్పి, సూదులతో గుచ్చినట్లుగా ఉంది. నిన్నటి ఆ తన్మయత్వం, నిన్నటి ఆ ఆనందం ఏమైనదో, ఎక్కడ మాయమైందో నాకు ఏమీ అర్థం కావట్లేదు. నా గర్వం, స్వాభిమానం మొత్తం నశించిపోయింది. మళ్ళీ పాతకాలపు దరిద్రుడిగా మారిపోయినటువంటి పరిస్థితి. నా మనసు పశ్చాత్తాపంతో నిండిపోతూ ఉంది. ఆ తన్మయత్వం ఎక్కడికి పోయింది? ఏం జరిగింది? పరిపూర్ణమైనటువంటి పారవశ్యంతో కూడినటువంటి ఆ పారవశ్యం నిన్న నాకు సంభవించింది కదా, అది ఎక్కడికి వెళ్ళిపోయింది ఈరోజు? ఇంతవరకు ఏంటి, ఎలా ఉన్నాను, నిన్న ఎలా ఉన్నాను, ఈరోజు ఇలా ఉన్నాను ఏంటి? స్వామి ముక్తానంద పరిస్థితి ఎలా జరిగింది అంటే, ఒక సుందరమైనటువంటి నగరము దురదృష్టం కొద్దీ ఒక భూకంపం వచ్చి చిన్నాభిన్నమైపోతే ఆ శిథిలాల దగ్గర నిల్చొని ఆ నగరానికి రాజు చూస్తున్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో స్వామి ముక్తానంద గారి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక వెంటనే నేను ఉండలేక కుటీరం నుంచి బయటికి వచ్చి నా మిత్రుడు అయినటువంటి మామిడి చెట్టు కింద కూర్చున్నాను. మామిడి చెట్లని స్వామి ముక్తానంద గారు తన యొక్క స్నేహితులుగా చూస్తూ ఉంటారు, వాటితో సంభాషిస్తూ ఉంటారు కూడా. యోగులు, సిద్ధులు వృక్షాలతో, జంతువులతో ఒక కాన్షియస్ మింగ్లింగ్లో ఉంటారు. వాటితో సంభాషించగలటువంటి సామర్థ్యం వీరికి ఉంటుంది. మామిడి చెట్టు కింద కూర్చున్నాను. ఇదంతా ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది? ఇదే ఆలోచన నన్ను దహిస్తూ ఉంది. రాత్రి నిద్రలో కూడా ఎన్నో దుస్వప్నాలు వచ్చాయి. ఉదయం నిద్రలేస్తూనే అశాంతి, అశాంతిగా ఉంది, అస్థిమితంగా ఉంది, మనసులో విషాదం. రాత్రిపూట ఎప్పుడూ కూడా ముక్తానంద గారికి తోడుగా ఒక మనిషి ఉండేవాడు, ఇక బాబూరావు. ఆ బాబూరావు ఉండేవాడు, చాలా కాలంగా కూడా స్వామివారికి సహాయం చేస్తూ, సేవ చేస్తూ ఉండేవాడు. బాబూరావుని కూడా తను పంపించి వేస్తారు ముక్తానంద గారు. అతన్ని పంపించి వేశాను. నా పరిస్థితి విచిత్రంగా ఉంది. గణేష్పురిలో లభించినటువంటి ఆ తన్మయత్వం కానీ, ఆ కొత్త ఆనంద సామ్రాజ్యం కానీ ఎక్కడికి పోయినట్లు? అదే ఆలోచన నా మనస్సుని వేధిస్తూ ఉంది. ఇది ఆధ్యాత్మిక సాధకులకు ఎప్పుడూ ఎదురయ్యేటువంటి పరిస్థితి అండి. ఒకేసారి కొండ శిఖరం ఎక్కినట్టుగా అనిపిస్తుంది, ఒకేసారి లోయలోకి పడిపోయినట్లుగా అనిపిస్తుంది. మొదటిది ఆత్మ కలిగించే ఆనందం అయితే, రెండోది మీ మనస్సు చేసే మాయ. ఖచ్చితంగా మీరు ఆధ్యాత్మికంగా అడుగు ముందుకు వేస్తున్నారు అంటే మీ మనస్సు రకరకాల చిత్తభ్రమల్ని కల్పించి మిమ్మల్ని వెనక్కి గుంజుతూ ఉంటుంది. ఎందుకంటే ఆత్మలోంచి ఆవిర్భవించిందే కాబట్టి మనస్సుకు కూడా శక్తి ఉంటుంది. ఆధ్యాత్మికంగా ముందడుగు వేస్తున్నాము అంటే మనస్సు మనల్ని వెనక్కి గుంజడానికి చిత్తభ్రమలు కలిగిస్తూ ఉంది. అలాగే ఉంది ముక్తానంద గారి యొక్క పరిస్థితి. మొదట తన్మయత్వం, ఇప్పుడేమో విచారం. నానా రకాల తర్కాలతో గడిచిపోయింది. శరీరం అంతా ఒకటే బాధ, శరీరం అంతా నొప్పులు. ఇక్కడ మనకి శక్తిపాతం ఇచ్చిన తరువాత కూడా శరీరం అంతా కూడా ఒక రకమైనటువంటి బాధ ఉంటుంది. ఎందుకు శరీరం అంతా ఒక రకమైనటువంటి బాధ అంటే, నొప్పులు ఉంటాయి. ఎందుకు అంటే నాడీ మండలం శుద్ధి చేయబడుతూ ఉంటుంది శక్తిపాతం ద్వారా. అంతవరకు ఎన్నో రకాల జన్మలలో ఎన్నో కర్మలు మోసుకొని నాడీ మండలంలో ఉంటాయి వాటి యొక్క ఎఫెక్ట్స్. ఆ నాడీ మండలం మొత్తం ప్రక్షాళన గావించబడినప్పుడు, నాడీ మండలం మన శరీరంలో ప్రతి కణంలో ఉంటాయి కాబట్టి నాడులు 84 లక్షల నాడులు ఉంటాయంటారు ఇక్కడ. అవన్నీ శుద్ధి అవుతున్నప్పుడు శరీరం కూడా నొప్పి ఉంటుంది. అలాంటి నొప్పి వస్తూ ఉంది. కానీ ఇంకా ముక్తానంద గారికి ఆ నొప్పి ఎందుకు వస్తుందో అనేది ఇంకా ఎరుకలోకి రాలేదు. 11:30 గంటలైంది. ఉదయం నుంచి ఇదే బాధతో ఆయన ఉన్నారు. నా కుటీరం ఏదైతే ప్రదేశంలో ఉంటుందో ఆ ప్రదేశపు యజమాని భోజనం తీసుకొని వచ్చాడు.
తను భోజనం ఎప్పుడూ కూడా భోజనం తానే తీసుకొని వస్తాడు. ఈ కుటీరం తన ప్రదేశంలో ఆయనే నిర్మించి ఇచ్చాడు. నాకు భోజనము, సాయంత్రము అల్పాహారం కూడా ఆయనే తీసుకొని వస్తారు. ఎప్పట్లాగా నా కోసము సజ్జ రొట్టె అండ్ కూర తీసుకొని వచ్చారు. కొంచెం పాలు కూడా తీసుకొని వచ్చారు. భోజనానికి కూర్చున్నాను. కొంచెం కూడా రుచించలేదు. ఏ మాత్రం కూడా రుచించలేదు. బలవంతంగా ఆ సజ్జ రొట్టె సగం తిని మంచినీళ్ళు తాగి లేచాను. మళ్ళీ వెలుపలికి వచ్చి నా మిత్రుడైన మామిడి చెట్టుకి ఒక ఉయ్యాల చెక్క ఉంటుంది. నేను ఎప్పుడు అక్కడే కూర్చుంటూ ఉంటాను. దాని మీద కూర్చున్నాను. అయినా మనసులో ఉత్సాహం లేదు. దృష్టి ఏ వస్తువు మీద లగ్నమైనా కూడా భయం వేసేది. అంతరంగంలో ఒక భయం వేసేది. ఒక వస్తువుని చూడాలి అంటే కూడా భయం వేసేది. గురుదేవుడికి చాలా దూరంలో ఉన్నాను అన్న బాధ అనిపించింది. కానీ ఎవరిని అడగాలి? ఏం చేయాలి? మనస్సులో మొత్తం కూడా క్షుద్రమైనటువంటి భావాలు, ద్వేషపూరితమైనటువంటి ఆలోచనలు. మధ్యాహ్నం 3 గంటలైంది. మళ్ళీ ఆ ప్రదేశపు యజమాని వేడి వేడి పానీయం తీసుకొని వచ్చాడు. ఆ కుటీరం సమక్షంలో అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు పచార్లు చేస్తూ ఉన్నాను. మధ్య మధ్యలో ఆ గ్రామాల ప్రజలు నా దగ్గరికి వచ్చేవారు. కానీ వారు ఏం చెబుతున్నారో కూడా నాకు పూర్తిగా అర్థం కాకపోయేది. ఇక్కడ కొద్దిసేపు కూర్చోవడం, అక్కడ కొద్దిసేపు కూర్చోవడం, ఎక్కడ కూర్చున్నా కూడా ఒకటే అసంతృప్తి నన్ను నిలువులా దహించి వేస్తుంది ఆ అసంతృప్తి. అందుకే ఒకానొకప్పుడు మామిడి చెట్ల కింద ఎంతో ఆనందంగా ఆసనం వేసుకొని కూర్చునేవాడిని. అలాంటిది ఇప్పుడు ఎంతసేపు కూర్చున్నా కూడా, మిత్రులు వచ్చినా సరే, సత్సంగం కోసం ఎవరొచ్చినా కూడా నాలో బాధే ఉంది. నాకు ఒక ఎరుక లేదు. అంతలో ఎప్పుడూ వచ్చేటువంటి ఒక వృద్ధ వనిత వచ్చింది. ఆమె అభంగాలు పాడి వినిపించేది. అభంగాలు అంటే మన ఉత్తర భారతదేశం యొక్క సంస్కృతిలో మనకి ఎలాగైతే వేమన పద్యాలు, వీరబ్రహ్మేంద్ర స్వామి గారి యొక్క పద్యాలు పద్య రూపంలో ఉంటాయో, పాట రూపంలో చాలా బాగుంటాయండి. ఆ నామదేవుడి ద్వారా కానీ, మీరాబాయి గారి ద్వారా కానీ, ఆ కబీర్ దాస్ ద్వారా కానీ వచ్చినటువంటి వాటిని మనం అభంగాలు అంటాం. అంటే దైవాన్ని కీర్తిస్తూ ఉంటారు. దైవాన్ని కీర్తించడం వల్ల తమ మనస్సు లోపల కలిగినటువంటి ఆనందాన్ని కూడా కీర్తిస్తూ ఉంటారు. అప్పుడు ఆమెని ఒక అభంగం పాడమని చెప్పి అడిగాను ఆ వృద్ధవనితని. తను శ్రీనామదేవుడు, శ్రీకృష్ణ భగవానుని అమితంగా ప్రేమించినటువంటి, అమితంగా సరెండర్నెస్లోకి ఉన్నటువంటి శ్రీ నామదేవుడ వారు ఒక మార్మికమైనటువంటి అభంగాన్ని ఆమె పాడి వినిపించింది. దాని అర్థం ఏంటంటే, ఈ శరీరంలోనే ఆత్మారాముణ్ణి వెతుకు. అహంగం అనేది ఆనాటి మరాఠీ ఆ భాషలో ఉంటుంది. మనం తెలుగులో మనం చెప్పుకుంటున్నాము. ఈ శరీరంలోనే ఆత్మారాముడిని వెతుకు. వేరే ఎక్కడో బాహ్యంలో వెతకడం కాదు. ఈ శరీరంలోనే ఆత్మారాముడిని వెతుకు. మానవ జన్మ ఎన్నో జన్మల అనంతరం లభిస్తుంది. దీన్ని శ్రద్ధగా సంరక్షించుకో. లేకపోతే మళ్ళీ 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 పుట్టాల్సి వస్తుంది. చూడండి, సమస్త ఆధ్యాత్మిక సత్యం మొత్తం కూడా ఈ నామదేవుడి యొక్క అభంగంలో మార్మికంగా ఉంది. ఏమంటున్నారు అక్కడ శ్రీ నామదేవుల వారు? ఈ శరీరంలోనే వెతుకు ఆత్మారాముణ్ణి. పొరపాటున గనక ఈ జన్మని గనక నువ్వు వృధా చేసుకుంటే మళ్ళీ 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 జన్మించాల్సి ఉంటుంది. నీకు అవకాశం వచ్చింది, ఈ జన్మలోనే వెతుకు అని చెప్పి ఎంతో భావయుక్తంగా ఆమె పాడింది. ఆ అభంగాన్ని వింటూ ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ వృద్ధురాల్ని వెళ్ళమని చెప్పాను. మళ్ళీ కుటీరంలోకి వెళ్ళాను. సాయంత్రం అవుతుంది. వికృతమైనటువంటి బాధలు, వికారమైనటువంటి బాధలు, ఎంతో భ్రమ. నాకు సేవ చేసేటువంటి బాబు వచ్చాడు, అగరువత్తి వెలిగించాడు, ధూపాన్ని వెలిగించాడు, తంబూర తీసుకొని భజన ప్రారంభించాడు. అయినా సరే నా శ్వాస సరిగ్గా రావడం లేదు. పొట్ట ఉబ్బుతూ ఉంది. శ్వాస వేగంగా జరుగుతూ ఉంది. రకరకాలుగా ఉంటున్నాయి. మనసంతా విచారం. రాత్రి 8 గంటలైంది. చల్లటి వెన్నెల. దూరంగా చీకటి కనిపిస్తుంది. విచిత్రమైన శబ్దాలు వినిపిస్తున్నాయి. నేను భయపడి బాబూరావుని పిలిచి, బాబూరావు నువ్వు ఇంటికి వెళ్ళు. నా హృదయస్పందనం, నా మనస్థితి ఎందుకో బాగాలేవు. ఈ రాత్రి నాకు చావు తప్పదనిపిస్తూ ఉంది. మృత్యువు యొక్క దగ్గరి యొక్క పరిస్థితి, మృత్యువు దగ్గరైనటువంటి స్థితిని మానసికంగా ఇక్కడ స్వామి ముక్తానంద గారి అనుభవంలోకి మానసికంగా వచ్చింది. నాకు మృత్యువు సమీపిస్తుంది అనిపిస్తుంది ఈ రాత్రి పూట. ఈ రాత్రి గనక నేను బ్రతికి వస్తే గనక నేను ఖచ్చితంగా పిచ్చివాణ్ణైపోతాను. నేను బ్రతికైతే రాను. నిజంగా నేను బ్రతికి వస్తే పిచ్చివాణ్ణైపోతాను. నా హార్ట్ ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి నువ్వు వెళ్ళిపో, లేకుంటే అందరు నిన్ను వేధిస్తారు. నేను బతకడం కష్టం.
ఒకవేళ బతికినా పిచ్చివాణ్ణి అవుతాను, నా మనస్సు పాడైపోతుంది, నా ఆజ్ఞను పాటించి వెళ్ళు అంటారు. బాబూరావు వెళ్ళిపోతాడు. చూడండి, ఒక డెత్‌కి నియర్ డెత్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇక్కడ స్వామి ముక్తానంద గారు అనుభవిస్తున్నారు. అందుకే చూడండి, ఒక గొప్ప సిద్ధయోగి అయినటువంటి ముక్తానంద పరమహంస గారు తను వాస్తవంగా తనకి జరిగినటువంటి మనోభ్రమలన్నీ కూడా మన ముందు ఉంచారు. ఇలాంటి పరిస్థితి అందరికీ వస్తుందండి. ఇది మనం చెప్పుకోవడానికి ఎక్కడా కూడా సిగ్గుపడవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇది సంభవిస్తుంది కూడా ఒకానొక దశలో. మరి ఆ రాత్రి ఏం జరిగింది? బాబూరావు గారు వెళ్ళిపోతాడు ఆ రాత్రి ఇక. ఎందుకంటే గురువుగారి ఆజ్ఞ పాటించి. ఆ నైట్ ఆ చీకటిలో ఆ డెత్ అనేటువంటి ఎక్స్‌పీరియన్స్ పొందుకుంటూ ఆ గుడిసెలో స్వామి ముక్తానంద గారి యొక్క శారీరక, మానసికమైనటువంటి పరిస్థితి ఎలా ఉంది అనేది మనము రేపటి ఎపిసోడ్‌లో మనం తెలుసుకుందాము. సో, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. మీ అందరికీ కూడా ఈ గ్రంథాలయం PMC వారు సగర్వంగా సమర్పిస్తున్నటువంటి గ్రంథాలయం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా శుభాశీస్సులు, శుభాకాంక్షలు. తర్వాతి ఎపిసోడ్‌లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.